కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలను నమోదు చేసినటువంటి చిత్రమే కాంతార. కాంతార చిత్రం అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రొడ్యూసర్లకి కనక వర్షం కురిపించింది. అయితే ఆ మూవీ టీం ఇప్పుడు కాంతారాకి ప్రీక్వెల్ తెరకెక్కించారు. కాంతార చాప్టర్ 1 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా కథ ఏంటి, కథనం ఎలా ఉంది, ఈ సినిమా హిట్టా ఫట్టా, రివ్యూ ఏంటి, రేటింగ్ ఎంత ఇచ్చారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంతార చాప్టర్ 1 రివ్యూ, అలాగే రిషబ్ శెట్టి మైథలాజికల్ ఫిల్మ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. దానికంటే ముందు ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు ఎవరు అంటే మనం చూస్తే నటీనటులు వచ్చేసి రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జైరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమ్మిడి, రాకేష్ పూజారి, దీపక్ రాయ్, హరిప్రశాంత్, ఎంజీ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇక సంగీతం వచ్చేసి అజనీష్ లోక్నాథ్, అతను సంగీతాన్ని అందించారు. ఛాయాగ్రహణం వచ్చి అరవింద్ ఎస్ కశ్యప్, అతను. అలాగే రచనా దర్శకత్వం వచ్చేసి రిషబ్ శెట్టి. నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. విడుదల తేదీ ఈరోజే. కాంతారాతో నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి. నిజంగా కాంతార చిత్రం ద్వారా రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అవార్డులను, రివార్డులను కూడా ఈ సినిమా ద్వారా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ విజయవంతమైనటువంటి చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 సిద్ధం చేసి దసరా బరిలో నిలిపారు రిషబ్ శెట్టి, అలాగే హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు. మరి ప్రీక్వెల్తో సినీ ప్రియులకు ఎలాంటి కథను రుచి చూపించారు, అది వెండి తెరపై ఎలాంటి అనుభూతిని పంచుతూ ఉంది, కాంతార చాప్టర్ 1 హిట్టా ఫట్టా, కాంతార హిట్ మ్యాజిక్ ను మళ్ళీ పునరావృతం ఈ సినిమా చేసిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. కథ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూస్తే 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యపాలనలో జరిగేటువంటి కథే ఈ కాంతార చాప్టర్ 1. ఆ రాజ్యంలో ఓ దిక్కున ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోని దైవిక భూమే కాంతార. అందులోని ఈశ్వరుడి పూదోటకి అక్కడ ఉన్నటువంటి మార్మిక భావికి ఎంతో ప్రాశస్త్యం అయితే ఉంది. అందుకే ఆ మహిమాన్వితమైనటువంటి ప్రాంతంపై దుష్ట శక్తులు కన్ను పడకుండా తమ రాజ్యంలోకి బయట వాళ్ళెవరూ అడుగు పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుతుంటుంది అక్కడ కాంతార గిరిజన తెగ. ఈ కాంతార గిరిజన తెగ అక్కడ మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను పండిస్తూ వారు జీవనాన్ని సాగించే వారు. అయితే ఆ తెగకు అక్కడ ఉన్నటువంటి బావిలో ఓ బిడ్డ దొరుకుతాడు. అతనే రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టి పేరు సినిమాలో వచ్చేసి బెర్మే. బావిలో దొరికినటువంటి ఆ బిడ్డకు వారు బెర్మేగా నామకరణం చేసి ఆ బిడ్డను దైవ ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. అతనికి బెర్మే అనే పేరు పెట్టి అతన్ని పెంచి పెద్ద చేస్తారు. ఓసారి తమ రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించినటువంటి బాంగ్రా యువరాజు కులశేఖర్, ఈ కులశేఖర్ పాత్రని గుల్షన్ దేవయ్య అతను పోషించడం జరిగింది. అతని సైనిక మూకకు తగిన బుద్ధి చెప్తాడు బెర్మే. ఆ ఘటన తర్వాత తమ సుగంధ ద్రవ్యాలతో ఎలా విదేశీ వర్తకం చేస్తున్నారో, గిరిజనుల్ని వెట్టి పేరుతో ఎలా హింస పెడుతున్నారో తెలుసుకుంటాడు బెర్మే. సో కాంతార గిరిజన తెగని అక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఎలా అణిచివేతకు గురి చేస్తున్నారు రాజులు, అది తెలుసుకుంటాడు. అలాగే వారు పండిస్తున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర కోసం కూడా రిషబ్ శెట్టి అంటే బెర్మే అతను పోరాటం చేయడం ప్రారంభిస్తాడు. ఇక అక్కడి నుంచి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ఘటన తర్వాత తమ సుగంధ ద్రవ్యాలతో ఎలా విదేశీ వర్తకం చేస్తున్నారో, గిరిజనుల్ని వెట్టి పేరుతో ఎలా హింస పెడుతున్నారో తెలుసుకుంటాడు బెర్మే. దీంతో తమ తెగను బాగు చేయడం కోసం, వెట్టి నుంచి వాళ్ళని విముక్తి చేయడం కోసం ఓ నిర్ణయం తీసుకుంటాడు. భాంగ్రా రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు బెర్మే సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? బెర్మే తీసుకున్నటువంటి నిర్ణయం కాంతార గిరిజన తెగకు ముప్పుగా ఎందుకు మారింది? భాంగ్రా రాజు రాజశేఖర్ అంటే జైరామ్ గారు ఆ పాత్ర పోషించారు. జైరామ్ గారి కుమార్తె అంటే రాజశేఖర్ ఆయన కుమార్తె అయినటువంటి కనకావతి అంటే రుక్మిణి వసంత్ ఆ పాత్రను పోషించారు. ఆ కథతో ఉన్నటువంటి
ప్రాధాన్యత ఏంటి అంటే భాంగ్రా రాజు రాజశేఖర్ ఆయన కుమార్తె అయినటువంటి కనకావతికి ఈ కథలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈశ్వరుడి పూదోటలో ఉన్నటువంటి దైవ రహస్యం ఏంటి అన్నది ఈ చిత్ర కథగా చెప్తూ ఉన్నారు. సో ఈ సినిమా ఎలా ఉంది అనేది కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంతారా చాప్టర్ 1. కాంతారా సినిమాలో హీరో అతని తండ్రి ఎక్కడైతే మాయమవుతారో సరిగ్గా అక్కడి నుంచే కాంతారా చాప్టర్ 1 కథ ప్రారంభమవుతుంది. అసలు ఆ కాంతార ప్రాంతం ఏంటి, అందులోని ఈశ్వరుడు పూదోట, దానిలో ఉన్నటువంటి మార్మిక భావి వెనక ఉన్నటువంటి దైవిక రహస్యం ఏంటి, పంజుర్లి అలాగే గులిగా తదితర దైవిక గణాలు వెనుకున్నటువంటి కథ ఏంటి, తదితర మూలాలని అన్వేషిస్తూ ఈ ప్రీక్వెల్ కథ అయితే సాగుతూ ఉంటుంది. ఈ సినిమా కోసం రిషబ్ సృష్టించుకున్నటువంటి కొత్త ప్రపంచం ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకువెళ్ళినట్లుగా అనుభూతిని చెందుతారు అన్నట్లుగా మనం రివ్యూ ఇవ్వచ్చు. అలాగే సినిమా తొలి 20 నిమిషాల్లోనే కాంతారా గిరిజన తెగల జీవితాలని అలాగే రాజు అణచివేతల్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తాడు. సో సినిమా ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొదటి 20 నిమిషాలు ఆ గిరిజనుల తెగలకు సంబంధించినటువంటి జీవన విధానం మీద, ఆ గిరిజనుల్ని రాజు ఎలా అణిచివేస్తారు, గిరిజనులు రాజు ద్వారా ఎలా అణిచివేతకు గురవుతారు అనేది తొలి 20 నిమిషాల్లోనే చూపించడంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారు. ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠగా మారేలాగా కథనైతే ఆయన తీర్చిదిద్దారన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీటిలో ఈశ్వరుడి పూదోటలోని భావి నేపథ్యంలో వచ్చేటువంటి సీక్వెన్స్, అక్కడ పరిచయం అయ్యేటువంటి ఈశ్వర గణాల కథ థ్రిల్ అయితే పంచుతుంది. హీరో రాజును ఎదిరించి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సిద్ధపడడం కథను మలుపు తిప్పుతుంది. ఇక ఇంటర్వెల్ కు ముందు వచ్చేటువంటి టైగర్ సీక్వెన్స్ అలాగే కడపటి దిక్కు అసుర జాతితో హీరో చేసేటువంటి యాక్షన్ సీక్వెన్స్ రోమాంచితంగా ఉంది అంటూ రివ్యూ అయితే ఇచ్చారు. ఇక ప్రథమార్థం అక్కడక్కడ నెమ్మదిగా సాగిన అనుభూతి కలిగించినప్పటికీ ఆ ద్వితీయార్థంలో కథ చకచక పరుగులు పెడుతూ ఉంటుంది. కాంతారా గిరిజన తెగను అంతమొందించేందుకు భాంగ్రా యువరాజు కులశేఖర్ సిద్ధమవడం, ఈశ్వర పూదోటలో అడుగుపెట్టి అతను చేసేటువంటి విధ్వంసం, ఆ పోరులో తమ జాతిని కాపాడుకునేందుకు రిషబ్ చేసేటువంటి యుద్ధం, అలాగే గులిగల మారి చేసేటువంటి రుద్రతాండవం ప్రేక్షకుల్ని ఓ ట్రాన్స్ లోకి తీసుకువెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడ వరకు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి శుభం కార్డ్ వరకు సాగేటువంటి చిత్రం అంతా మరో ఎత్తు అని చెప్తూ ఉన్నారు. నిజంగా ఓవరాల్ గా సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి శుభం కార్డు పడే వరకు మరో ఎత్తు. ప్రీ క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. రిషబ్ శెట్టి నటన నిజంగా వర్ణనాతీతం అంటూ కూడా చాలా మంది వారి అభిప్రాయాలను అయితే వ్యక్తపరుస్తున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి శుభం కార్డు పడే వరకు సాగేటువంటి చిత్రం అంతా మరో ఎత్తు. కనకావతి పాత్రలోని మరో కోణం బయటకు వచ్చాక కథలో సంఘర్షణ రెట్టింపవుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో హీరో గతాన్ని అలాగే కాంతారాలోని దైవిక భావిలో ఉన్నటువంటి సంబంధాన్ని చాలా థ్రిల్లింగ్ గా రిషబ్ శెట్టి చూపించడంలో సక్సెస్ అయ్యారు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు అంతా ఈశ్వర సాక్షాత్కారమే. పతాక ఘట్టాల్లో చండికల రిషబ్ విజృంభించేటువంటి తీరు రోమాంచితంగా మారిందంటూ కూడా రివ్యూ అయితే ఇస్తున్నారు. నిజంగా క్లైమాక్స్ లో అయితే ఈశ్వరుడిగా రిషబ్ శెట్టి ఆయన పండించినటువంటి నటన అద్భుతంగా ఉంది, రోమాంచితంగా ఉందంటూ కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఎవరెవరు ఎలా చేశారు అనేది కనుక చూస్తే కాంతారా చాప్టర్ 1లో పూర్తిగా రిషబ్ శెట్టి 1 మ్యాన్ షోగా ఆయన ఈ సినిమాను నడిపించారు. ఓ దర్శకుడిగా ఆయన అల్లుకున్నటువంటి కథ, దాన్ని తెరపై ఆవిష్కరించినటువంటి తీరు, ఓ నటుడిగా ఆ కథకు తను ప్రాణం పోసినటువంటి విధానం, అలాగే ప్రతిదీ నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలోనే సాగిందన్నట్లుగా నిజంగా సగటు ప్రేక్షకుడైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా రుద్ర గులికల అలాగే ఈశ్వర గణంల చండీకల తెరపై రిషబ్ చేసినటువంటి విన్యాసాలు పూనకాలు తెప్పించేలాగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా కాంతారాలో కూడా ఆయన పుంజరిలాగా మారి
చేసినటువంటి నటన ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా చేశారు. ఆ నటనకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1లో కూడా రిషబ్ శెట్టి నటన చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. ఇక కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రజెన్స్ అలాగే భిన్న కోణాల్లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన తీరైతే అద్భుతంగా ఉందని చెప్తున్నారు. జయరాం పాత్ర ఆరంభంలో మామూలుగా కనిపించినప్పటికీ పతాక ఘట్టాలు వచ్చేసరికి విశ్వరూపం చూపించారంటూ విశ్లేషణ చేస్తున్నారు. ఇక కాంతారాలో నవ్వులు పంచినటువంటి గ్యాంగ్ను దీంట్లోనూ అదే రీతిలో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అది చాలా వరకు వర్కౌట్ అయింది. ప్రథమార్థం అక్కడక్కడ నెమ్మదిగా సాగడం ఈ చిత్రానికి కాస్త మైనస్ అయినప్పటికీ రిషబ్ తర్వాత ఈ సినిమాకి మరో హీరో అజనీష్ లోక్నాథ్ అతని యాక్టింగ్తో మెస్మరైజ్ చేశారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకి బలాలేంటి బలహీనతలు ఏంటి అనేది చూస్తే బలాల విషయంలో రిషబ్ శెట్టి నటన దర్శకత్వం ఈ సినిమాకి బలంగా ఉంది. అలాగే కథలోని దైవిక అంశాలు ఈ సినిమాకి బలంగా మారాయి. యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా ఉన్నాయి, అవి ఈ సినిమాకి బలంగా మారాయి. ఇక బలహీనతల విషయంలో చూసుకున్నట్లయితే ప్రథమార్థంలోని కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి బలహీనంగా మారేటువంటి అవకాశం ఉందన్నట్లుగా రివ్యూ అయితే ఇచ్చారు. చివరిగా కాంతారా చాప్టర్ 1 ఈశ్వర దర్శనం అంటూ ముగించారు. ఇక దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా భారీ హిట్ ని నమోదు చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా చాలా మంది అభిమానులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే కలెక్షన్ల రూపంలో కూడా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా నిజంగా ఇప్పుడైతే సినీ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.